గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సో మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ వర్సెస్ లక్ పనిచేస్తుందా, ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో అందరు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు. అప్పటికిప్పటికి పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ రేషియో కూడా పెరిగింది అని చెప్తున్నారు. బట్ ఈ లక్ ఫ్యాక్టర్ అనేది వర్కౌట్ అవుతుందా మ్యూచువల్ ఫండ్స్లో అనేది ఇన్వెస్ట్మెంట్లో? ఝాన్సీ గారు, మంచి క్వశ్చన్ అండి. మేడం, లక్ ఉందనుకోండి జీవితంలో అన్నీ బాగానే ఉంటాయి, రైట్? కానీ ఇప్పుడు జనరల్ లైఫ్లో చూడండి, మీరు లక్ని టెస్ట్ చేయడానికి కొంతమంది లాటరీ కొంటుంటారు, రైట్? సో వాళ్ళకి ఎన్నిసార్లు ఆ లాటరీ ప్రైజ్ వచ్చింది చూడండి. తర్వాత కొంతమంది క్యాసినోస్కి వెళ్తారు, దే విల్ సెలెక్ట్ ఎ నంబర్, రైట్? సో అక్కడ కూడా ఎంతమంది ఎన్నిసార్లు గెలిచారు అనేది చూడండి. అది కాకుండా కొంతమంది గుర్రాల రేసులకు వెళ్తుంటారు, దే బెట్. సో దే హ్యావ్ టు బెట్ ఓన్లీ వన్ హార్స్, రైట్? అది మల్టిపుల్ హార్సెస్, ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఏది వస్తుందో అని చేసుకోవచ్చు. బట్ ఇలాంటి బెట్టింగ్ చేసేటప్పుడు లక్ అనేది అన్నిసార్లు ఉండదు కదా. మేబీ వన్స్ ఇన్ అ వైల్ దే లక్ ఉండి వాళ్ళు ప్రైజ్ గెలవచ్చు. దే వుడ్ హ్యావ్ ఎర్న్ సమ్ మనీ. ఈ లాటరీ అవనివ్వండి, హార్స్ రేస్ బెట్టింగ్ అవనివ్వండి, క్యాజినోస్ అవి. సో జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ లక్ అనేది అస్తమానం మనతో పాటు ఉండదు, కొంతమందికి అసలు ఉండదు, రైట్? సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చామనుకోండి, జనరల్గా కొంతమంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తుంటారంటే, ఈ ఇన్వెస్ట్మెంట్లో మార్కెట్ని టైమింగ్ చేస్తుంటారు. మేము జనరల్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తుంటాం, సార్, డూ నాట్ టైమ్ ద మార్కెట్, బీ ఇన్ ద మార్కెట్ ఫర్ లాంగర్ పీరియడ్, రైట్? ఎక్కువ సమయం మార్కెట్లో ఉంటేనే మీకు రిటర్న్స్ అనేది మంచిగా జనరేట్ అవుతుంది. సో డూ నాట్ టైమ్ ద మార్కెట్ అంటుంటాం. ఇప్పుడు కొంతమంది మేడం ఈ ఇన్వెస్ట్మెంట్స్లో మనం చూసుకుంటుంటే, కొంతమంది ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అనలైజ్ చేస్తారు, ఈ స్టాక్స్ అనేది పిక్ చేసుకుని ఒక స్కీమ్ అనేది ప్రిపేర్ చేస్తారు. అంత చేసినా సరే కొన్ని ఫండ్స్, కొన్ని స్టాక్స్ పర్ఫామ్ చేయవు. సో అక్కడ కూడా ఒక లక్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు మనం, రైట్? ఇప్పుడు జనరల్గా మనం స్టాక్స్ కొనడానికి రికమెండేషన్స్ ఇస్తుంటారు. సో అది కూడా కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తుంటారు, మనం జనాలు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, మరి ఆ టచ్ అవ్వదు, కొన్ని ఛాన్సెస్ దే కెనాట్ మేక్ మనీ. అక్కడ ఏంటి లక్ ఫ్యాక్టర్ అగైన్, రైట్? ఇవన్నీ చూసుకుంటే మేడం, లక్ అనేది కంటిన్యూటీగా ఉంటేనే మనకి ప్రాఫిట్స్ లేకపోతే రిటర్న్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక మనిషికి లక్ అస్తమానం ఉండదో, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏంటి, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఓవర్కమ్ ఎలా చేయాలి. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్, రైట్? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేకపోతే ఒక టైమింగ్, మీరు ఇందాక అన్నాను కదా లక్ అనేది, లక్ ఎప్పుడైనా క్లిక్ అవ్వాలనుకుంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో వీ షుడ్ బి అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం, కరెక్ట్ టైంకి కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. అలా చేసినా సరే లక్ ఉండాలి, లక్ ఉంటేనే మనకు వచ్చేది. అది లేనప్పుడు మేడం, జనరల్గా మనం ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడుకున్నాం. రిస్క్లు మన ఇన్వెస్ట్మెంట్ మీద ఎలాగ ఎఫెక్ట్ అవుతుంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్లు ఉంటాయి. జనరల్గా మా రిస్క్ ఎలాంటి టైప్లు ఉంటాయంటే మేడం, మార్కెట్ రిస్క్ ఒకటి ఉంటుంది, అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు, ఇటు వాల్టైల్ ఉండేటప్పుడు అదొక రిస్క్. క్రెడిట్ రిస్క్, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, తర్వాత లిక్విడిటీ రిస్క్, తర్వాత కాన్సన్ట్రేషన్ రిస్క్, తర్వాత ఇన్ఫ్లేషన్ రిస్క్, తర్వాత ఈ మేనేజర్ రిస్క్. అంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా మేనేజ్ చేస్తుంటారు కదా, చేసినా సరే అది ఒకవేళ కరెక్ట్గా అనలైజ్ చేయకపోతే అదొక రిస్క్. సో అలా కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మార్కెట్ రిస్క్ అనుకున్నప్పుడు ఈ వాలటైల్ ఫ్లక్చువేషన్స్, గ్లోబల్ ఇప్పుడు లాస్ట్ టైం ఈ ట్రేడ్ టారిఫ్స్, ఈ సిచ్యువేషన్ బేసిస్, కోవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి అయితే అలాంటి రిస్కులు కూడా ఉంటుంటాయి. సో ఇలాంటి రిస్కులు అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే డైవర్సిఫికేషన్. మ్యూచువల్ ఫండ్స్లో మనం రిస్క్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేం, కానీ
మన ఆ రిస్క్ అనేది తగ్గించుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే లాంగర్ పీరియడ్లో మన వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, సో మార్కెట్ని టైమింగ్ చేయకుండా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్స్ మన బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది కదా, SIP అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు లంసమ్ ఉందనుకోండి, లంసమ్ కూడా ఏంటి, మీరు మీ దగ్గర ఉంది, మార్కెట్ బాగాలేదు, అప్పుడు ఏం చేయాలి, మీరు లంసమ్ని స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోండి. మన ఇంకో కాన్సెప్ట్ ఉంది STP, అంటే డెప్ట్ ఫండ్ వేసుకుని ఈక్విటీలో మార్చుకోవడానికి STP అనేది ఇనిషియేట్ చేసుకుంటే స్టాగర్డ్ వేలో ఆ వాలటైల్ మార్కెట్లలో మనం రిస్క్ అనేది తగ్గించుకుంటూ మనం వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ జనరల్గా మేడం ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మన రిటర్న్స్ కానీ తగ్గిపోయింది అనుకోండి, రిస్క్ మేనేజ్ చేసుకుంటే వెల్త్ క్రియేట్ అయితే వెల్ అండ్ గుడ్. ఈ ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాం. ఈ డైవర్సిఫికేషన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాగ మంచి రిటర్న్స్ వస్తాయి అనేది చూసుకుని డైవర్సిఫై చేసుకుంటూ ఈ రిస్క్ కూడా మెయిన్ కన్సిడర్ చేయాలి. మేడం ఇంకోటి ఏంటంటే స్ట్రాటజీస్. ఒక స్ట్రాటజీస్ మ్యూచువల్ ఫండ్స్లో మాట్లాడేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే, కొంతమంది ఏంటంటే లంసమ్ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే టైమింగ్ చేసి మార్కెట్ పెట్టేస్తుంటారు. మార్కెట్ పడిందా, ఒక 1000 పాయింట్లు పడిందా, పెడదాం, ఈ రేపు ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటారు, వెల్త్ క్రియేట్ అవుతుంది. బట్ NAV తక్కువకి వస్తుంది కదా, యూనిట్స్ ఎక్కువ వస్తాయి కదా అని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటారు. బట్ వాళ్ళు చూడవలసింది ఏంటంటే, వాళ్ళకి వెల్త్ క్రియేట్ అయ్యేది లాంగర్ పీరియడ్లో. సో ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ లంసమ్ అమౌంట్ ఉందో, అది ఒకవేళ మార్కెట్ సిచ్యువేషన్స్ వాలటైల్గా ఉంటే మాత్రం స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మార్కెట్ బాగుంది, అన్ని వాల్యుయేషన్స్ ఆఫ్ అన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ కేటగిరీస్ వాల్యుయేషన్స్ కానీ తక్కువ ఉంది, మనకి బాగుంటుంది, ముందు బాగా చేస్తుంది అనుకునేటప్పుడు లంసమ్గా ఒకేసారి పెట్టేయచ్చు. బట్ మార్కెట్ని టైం చేయకండి. అంటే మన ఒక ఫండ్ మేనేజరే అనలైజ్ చేసి మార్కెట్ని టైం చేయలేరు. అలాంటిది మన నార్మల్ పర్సన్ ఇన్వెస్టర్ మన టైం చేయలేం. సో మీరు ఎప్పుడైతే ర్యాలీ వస్తుందో, సడన్గా ర్యాలీ ఉంటుందో, ఆ ర్యాలీ మిస్ అయిపోతాం అప్పుడప్పుడు. మీరు కరెక్ట్ టైం పెడితే ర్యాలీ వస్తే బాగానే ఉంటుంది. మీరు పెడదాం అనుకున్నప్పటికీ ర్యాలీ వచ్చిన తర్వాత మీరు ఇంకా మీ డబ్బులు మీదనే ఉంటే ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ అది. సో ఇది మేజర్ మేడం. లక్ అనేది ఉంటే అసలు ఏం చేయట్లేదు, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. లక్ అనేది ఎప్పుడు ఉండదు, ఏవో ఒకసారి రావచ్చు. సో ఈ లక్తో పాటు రిస్క్ని కూడా మేనేజ్ చేస్తూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని, ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు మేడం. సో ఎలాగా లక్, ఎలాగా రిస్క్ మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం మాట్లాడుకున్నాము. ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి నేను చెప్పేది ఏంటంటే, లక్ గురించి చూసుకోకండి. చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా ఒక ప్రొఫెషనల్ త్రూ వెళ్తే వాళ్ళు రిస్క్ డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలా ప్లాన్ చేసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. లక్ కాదు, ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.